రాజకీయాలలో ప్రత్యర్థి పార్టీని తిట్టొద్దని నాకు అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ నాయకులను తిడితేనే పదవులు వస్తాయని నాకు అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ ఉన్న ఒక వర్గాన్ని ఒక్కొక్క వర్గం తిడితే ఒకరి పోస్ట్ వస్తుంది, ఇంకోళ్ళు తిడితే ఇంకో పోస్ట్ వస్తుంది. నిబద్ధత పార్టీ కొరకు జెండా మోషన్లకు రాదనేది నాకు అర్థమైంది. ఎందుకంటే నేను చూస్తున్నా గత 15 సంవత్సరాలకెళ్ళి నేతి విద్యాసాగర్ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత అన్న నేను యువజన కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాకు ప్రెసిడెంట్ చేసిన, నాకు డీసీసీ ప్రెసిడెంట్ కావాలన్నప్పుడు బొత్స సత్యనారాయణ గారికి తీసుకొని నీకు ఇప్పిస్తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెప్పడం జరిగింది. అన్న నేను ఒకటే చెప్పిన ఆ రోజు, నువ్వు ఇప్పిస్తావన్నా కానీ నా గురువు కోమటిరెడ్డి వెంకట గారు ఆయన నిర్ణయానికే నీకు కట్టుబడి ఉంటా అని చెప్పి ఆ రోజు. అంటే ఇది దాదాపు బొత్స సత్యనారాయణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చారా ఆలయ విక్షానికి ఇచ్చారు, దాని తర్వాత శంకరన్న గారికి ఇచ్చారు. నేను ప్రతిసారి డీసీసీ ప్రెసిడెంట్ అడుగుతున్నా కానీ నేను వేరే పోస్ట్ ఏది అడుగుతలేదు. కానీ ఎప్పుడు కూడా నాకు కులం అడ్డం వచ్చింది. నాకు అందరి కులాల కలిసి వస్తాయి కానీ నాకు మాత్రం కులం అడ్డం వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో వార్డు మెంబర్ కాకున్నా కానీ ఏ పదవి ఎలక్టెడ్ కాకున్నా కానీ జిల్లా ప్రెసిడెంట్ కావచ్చు, పీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు, అది ఒక కాంగ్రెస్ పార్టీనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ మా నాయన ఎంపీ కాదు, మా నాయన మంత్రి కాదు, కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ముఖ్యమంత్రి గారికి అనుచరుడైన పటేల్ రమేష్ అన్నకి కార్పొరేషన్ చైర్మన్ వస్తుంది, నాకు రాదు. ముఖ్యమంత్రి గారికి అనుచరుడు ఉంటే ఎంపీ అవుతాడు. చామల కిరణ్ అన్న నేను జిల్లా ప్రెసిడెంట్గా పోటీ పడ్డాం. ఆ రోజు జిల్లా ప్రెసిడెంట్ కిరణ్ అన్న రాలే, నాకు వచ్చింది. అదే కిరణ్ అన్న ఇవాళ ఎంపీ అయ్యాడు. ముఖ్యమంత్రి గారికి మన రవిరన్న దగ్గర ఉండు, ఆయనకి ఎంపీ పోస్ట్ వచ్చింది. అంటే నాకేమనిపిస్తుంది అంటే నేను బూత్ స్థాయిలో పనిచేయడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. గత 2 సంవత్సరాలకెళ్ళి అధికారము టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన కావచ్చు, ఇళ్ళకెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి అలా పోయిన మళ్ళీ వచ్చి రిటర్న్ వచ్చిన కావచ్చు, ఎక్కడ అవపడకుండా మీ ఎమ్మడి తీరితే మాత్రం నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం వాళ్ళని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉండని సందర్భం చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు జెండా భర్తలేరు. వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏమైనా అంటే ఈ పార్టీ ముచ్చట ఆ పార్టీ ముచ్చట తీసుకొచ్చి మీ ఎమ్మటి అంటగా అయితే మాత్రం మేము ఊకునే లేదు. నల్గొండ హెడ్ క్వార్టర్లో మాత్రం నేను ఊకోను, మా వాళ్ళు నేను ఊకున్నా కానీ మా వాళ్ళు ఊకుంటే సిద్ధంగా చెప్పుకుంటూ నా గురువు గారు కోమటిరెడ్డి వెంకట గారు తలుచుకుంటే అనుకుంటే ఆయన నాకు 24 గంటల్లో ఆర్టీసీ చైర్మన్ తీసుకొచ్చే కేపబుల్ ఉన్న లీడర్ ఆయన. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, తలుచుకుంటే నాకు 24 అవర్స్లో నేను కోరుకున్న చైర్మన్ వాళ్ళు కోరుకున్న చైర్మన్ నాకు చేత ఆర్డర్ పెట్టగలరు. అంత కేపబుల్ నల్గొండ. కానీ నా మీద ఎందుకు కక్ష కట్టుకుర్రో నాకు అర్థమవుతలేదు. నేను ఎవరి వర్గం అనుకుంటారు కానీ నేను ఏ వర్గం కాదు, కాంగ్రెస్ పార్టీ వర్గం. కాకపోతే కోమటిరెడ్డి వెంకట గురువు కాబట్టి కంపల్సరీ ఉండాలి. ఈయన ఆయనని మోసం చేసిపోతే నన్ను అందరు